ఏంటి గడ్డం మారింది అని అనుకుంటారా? ఏం లేదు, సరదాగా గడ్డం తీసేసాం అంతే. ఇదే పాత ఎన్టీఆర్ సినిమాల్లో అయితే గడ్డం పెట్టుకుని వస్తే హీరోయిన్గా గుర్తుపట్టలేదు, గడ్డం తీసేస్తే కన్న తల్లిగా గుర్తుపట్టలేదు. వాటిని మీరు గుర్తుపడతారు, సరేనా? సరదా. సో ఏదేమైనా సరే, రాజకీయ నాయకులు చేసే మాయాజాలం, మాయ మాటలు ఎలాగుంటాయంటే ప్రజల్ని ఏమారుస్తూ ఉంటారు. నిన్నటి రోజున విశాఖపట్నం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసివేయరు, ఒకవేళ అలా మూసివేస్తే నేను నా పదవికి రాజీనామా చేసి మీతో పాటు నేను ఈ యాజిటేషన్లో పాల్గొంటాను, నిరాహార దీక్షలో పాల్గొంటాను అని గొప్పగా మాటలు చెప్పాడు. ఆహా ఓహో అనుకున్న జనాలంతా. అసలు ఎవరండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తారని చెప్పండి? మూసివేయరు, కానీ అమ్మి వేస్తారు. ప్రజలకి ఈ డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.